ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనను. పైడియానన్నారంటే నా చిన్న బిడ్డ చనిపోయేలా ఉన్నాడయ్యా, నువ్వు దయచేసి రా, ఈ దారిలోనే మనం వెళ్ళి లోపలే పోతాడేమో, దయతో రాని వేడుకుంటా ఉన్నాడు. యేసు అన్నాడు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఏంటి తీరా ఇంత కఠినమైన మాటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలా సింపుల్గా యేసుక్రీస్తు ఒకే ఒక డైలాగ్, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. మనలో ఎంతమంది ఎట్లాంటి మాట వినాలని ఆశపడతా ఉన్నాండి. నువ్వు వెళ్ళు, నీ ఆర్థిక పరిస్థితులు తీరిపోయి, నువ్వు వెళ్ళు, వచ్చేసింది నీకు ఉద్యోగం అంటే ఎంత ఇదిగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఇతనికి దేవుడు చెప్పాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యేసుక్రీస్తు వారి యొక్క మాటలో ఉన్న శక్తిని అతను గ్రహించాడు. అవే మీరు చెప్పారులేండి, మంచిదే, రండి, దయచేసి రండి, మా ఇంట్లో చేయగడుక్కుని వెళ్ళండి అని బతిలాడట్లేదు. నా కుమారుడు ఖచ్చితంగా స్వస్థపరచబడతాడు. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము విడిచెను. యేసుక్రీస్తు వారు మధ్యాహ్నము 1 గంటకు అతనితో మాట్లాడారు. ఏమని? వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు కపెర్నహూము ఎంత దూరం అని చెప్పినాను? 12 నుంచి 15 మైళ్ళు దూరం. అంటే ఎంతసేపు పడుతుందండి గుర్రం మీద వెళ్ళడానికి? మనం ఎలా లెక్కెట్టుకున్నా సాయంత్రానికి వెళ్ళిపోలేరా? వెళ్ళిపోవచ్చు. నిన్న 1 గంటకు అంటారంటే మనోడు ఏం చేశాడనమాట, ఇంటికి వెళ్ళకుండా ఆ ఊర్లోనే ఉన్నాడు. ఏదో పని చూసుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు. ఆ రాత్రి ఏ లాడ్జ్లోనో లేకపోతే ఏదో రూమ్లోనో ఫ్రెండ్ ఇంటి దగ్గర ఆ రాత్రి ఉండిపోయాడు. మరలా ఉదయాన్నే లేచి వెళ్ళినప్పుడు దారిలో పనోళ్ళు ఎదురై చెప్తున్నారు, నిన్న 1 గంటకు స్వస్థపరచబడ్డాడు. విశ్వాసం అంటే ఏంటంటే అది ఏది, ఆడు బాగుపడిపోయాడు, నేను అర్జెంటుగా వెళ్ళి చెక్ చేయాలి అనేది కాదు.